హే పండవ్ ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే మా ఇంట్లో అయితే చపాతీలు అయితే చేస్తున్నాం. ఎందుకంటే పొద్దున్నే అన్నం తిన్నాం, అదేమంటే చల్లగా ఉంది వాతావరణం, అందుకనే పిల్లలకి ఇట్లా పాలు చపాతీ తింటా అంటే సరే అని చపాతీలు అయితే చేస్తున్నా. మంచిగా ఇట్లా చేస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఏం చేస్తున్నావు డాడీ? ఏం చేస్తున్నారు మళ్ళా? ఏంటది? రొట్టె వేసి కుక్కర్ బ్రౌనీ అని చేస్తుంది అంట. మిసాలా? ఇప్పుడు బ్రౌనీ అని కోసం నువ్వు చేసేది. కర్రీ ఏం చేస్తావు మరి? బెండకాయ ఫ్రై. ఇక చపాతీకి బయట నుంచి ఏమైనా తెచ్చుకుందామా? ఏం తీసుకొస్తా బయట నుంచి? మంచూరియా, చికెన్ మంచూరియా బాగుంటుంది రొట్టెలకు. అచ్చా, మరి అట్లాంటి రొట్టెలు ఇట్లా బయట నుంచి తెచ్చుకుంటున్నా, చేతులు గుంజుతున్నాయి పిండి వేసుకుని. అది కూడా కాదా నీతో? ఎన్ని రొట్టెలు మా అంటే 1 2 3 4 5 6 7 8 9 రొట్టెలు చేయడానికి నీకు చేతులు గుంజుతున్నాయి. ఏమంటావు? మంచూరియానా? మంచూరియా చికెన్ వద్దు, వెజ్ చికెన్ బాగుంటుంది. చికెన్ మంచూరియా బాగుంటుంది. దానివల్ల చికెన్ వేసి చికెన్ కూడా చేసుకొని తింటాం కదా. తేలా చికెన్ వద్దే ఎంతసేపు అనుకున్న ఫ్రెండ్స్. మేమైతే వరుణ్ నేను దోశలు పోసుకొని తిన్నాము. వంట చేద్దామనుకున్నా, మరి ఆశకి ఇట్లా దోశలు వస్తా అంటే మరి ఆశ ఏమో వద్దు, నా చపాతీలు చేయు, నా బొర్ర తగ్గుతలేదు అనేసి అంటుంటాడు. బొర్ర అంటాడు, మళ్ళీ ఇంకేమంటాడు, చపాతీ చేసినా మళ్ళీ రైస్ అడుగుతాడు. మరి రాజేష్ చికెన్ తీసుకొస్తా, ఖరాబ్ అవుతుంది నాకు. చికెన్ తెస్తా ఇప్పుడు. ఏం కాదు, చికెన్ తెచ్చుకుందాం, తీసుకొస్తా ఫాస్ట్గా. నేను వండుతా ఇక వేడి వేడిగా తిందాం. అని వండుకుంటే అన్నీ తెచ్చుకో, నేను అన్ని కట్ చేసి ఇస్తా. తేలా తెచ్చుకోండి. హాఫ్ కేజీ చేస్తా చాలు. హాఫ్ కేజీ ఇష్టం. ఓకే ఫ్రెండ్, చికెన్ తెచ్చుకొని పోతున్నాం. వరుణ్ ఏం చెప్తున్నారు? పెన్ పెన్సిలా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు హర్ష. ఎడవన్నా పెన్ పెన్సిల్? వరుణ్ అరే ఇగో కాదురా, ఇక వరుణ్ మోటు పట్లు ఇక్కడ టీవీ ఆన్ చేసి పోయినావు. ఎవరు చూస్తారు మరి? వరుణ్ ఇక ఇప్పుడు మనం ఏం వండుకుంటున్నాం చెప్పు వరుణ్? చికెన్ కాదు, మోటు పట్లు ఎవరు చూస్తారా? సీరియల్ కార్టూను నువ్వు చూస్తున్నావా? అంజలి వస్తావా? నాకు చికెన్ తెచ్చుకుందాం, మేము వెళ్తున్నాం. వద్దు చికెన్. ఏం కాదు, తెచ్చుకుంటా. తెస్తున్నా. అచ్చు కూర తింటావు, కావాలని ఎక్కువ వేసి పెడతా. చేతులు కూడా తినేసేటట్టు చెయ్యి. టేస్ట్ చేయి ఫాస్ట్గా, ఆకలి అవుతుంది చాలా. నేను చెయ్యాలి, కట్ చేసి ఇస్తాను, కట్ చేసుకొని రావు. నేను చెయ్యా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ 9 గంటలకు చికెన్ తీసుకొచ్చి కథలు వాడుతున్నాను. హోటల్లో తినరా? 10 గంటలకైనా తింటారు చికెన్ అన్నీ. మా డాడీ చికెన్ ఫ్రై చేస్తున్నాను చెప్పు. ఇక అందులో తిను, స్వీటు కొద్దిగా తిను. ఎట్లా ఉంది? చూడండి ఎంత కష్టం వచ్చింది మా రాజేష్కి. చికెన్ కూడా రాజేష్ వండుకుంటుండు. వీడియో మంచి పట్టుకొని చేసుకో, ఇంకా సెల్ఫీ పెట్టుకో. నువ్వు చేస్తున్నట్టు అందరు తెలియాలి కదా. నువ్వేం చేస్తావు కానీ?
నేను కట్ చేసి ఇచ్చిన ఆనియన్స్. స్పూని ఫ్రెండ్స్ ఇక నాతోనే అన్నీ చేపిస్తుంది. తినవా నువ్వు అయితే? తింటే ఏం చేయాలి? తింటే చికెన్ మొత్తం నాకే ఇచ్చే. నేను తినబెట్ట నాకు ఇంట్రెస్ట్ తినా అంటే పొద్దున్న తింటది. ఫ్రెండ్ చూడండి, ఇక్కడ రాజేష్ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తుండు. ఎట్లా చేస్తుండో వచ్చేసేయండి. ఇప్పుడైతే మీకు వీడియోలో అయితే చూపిస్తా. వావ్, వాటే ఉల్లిగడ్డ ఏగుడు ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా రాజేష్ చికెన్ కర్రీ ఎట్లా చేస్తారో మీకు చూపిస్తా. రాని వాళ్ళని ఉంటే చూసి నేర్చుకోండి మా రాజేష్ లాగా. ఏం చేస్తున్నావు? ఏమేస్తున్నావు? పసుపు సాలా ఏది ఇంకేలా? ఇంకా కొంచెం లైట్గా. ఫ్రెండ్స్, ఇక మా రాజేష్ లాగా వేసుకోవాలి చికెన్ని. ప్రేమగా వేసుకోవాలంట. కోడికి చచ్చిపోయిన కోడిని ఇట్లా బాధ పెట్టొద్దని మా రాజేష్ మనస్తత్వం అలాంటిది. తినేటప్పుడు ఏమనిపించదు, ప్రేమగా ఉండాలి. ఎందుకంటే తిన్నాక ప్రేమగా ఉండకపోతే తిన్నాక అడగదు ఫ్రెండ్స్. కోడి మస్తు కడుపుని బాధ పెట్టేస్తుంది మా రాజేష్ని. ఎట్లా ప్రేమ ఎట్లా కలుపుతారు చూపి. అట్లానా? ఫ్రెండ్స్ చూడండి, ఇక మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి ఇక మసాలా వేస్తున్నా. మసాలా ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసేస్తున్నా. కొత్తిమీర వేసినాక కలుపుకొని నేనేమో కర్రీ చేస్తుంటే అచ్చేం చేస్తుంది కాదేవో. నేను వంట చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? చూడుకో ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మా కూర అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా కర్రీ అయితే అయిపోయింది. మా రాజేష్ చేసింది. తిన్నాక చెప్తా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, రాజేష్ అయితే కర్రీ చేసింది కదా, తింటున్నా. ఫస్ట్ తిని టేస్ట్ చెప్తే ఎట్లా అయిందా అనేసి. మంచిగా అయింది. ఒక కొంచెం సాల్ట్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంటే మంచిగా అయింది. టేస్ట్ బాగా అయింది. కరెక్ట్. అంజలి ఎట్లా అయింది? బాగుందా? బాగా. ఇంకేం ఫ్రెండ్స్, ఇక మా రాయేష్ అయితే చికెన్ కూర చేసి నేర్చుకుంటూ ప్రతి సండే ఇక మా రాయేష్ చేస్తాడు. సండే బ్లాగ్ మాత్రం మా రాజేష్కే పెడతా ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళైతే మా ఇంట్లో అయితే చపాతి చికెన్. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చూసి లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.